ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కురుక్షేత్రంలో కృష్ణుడు సారథ్యం వహించిన పాండవులనే విజయం వరించింది. 100 మంది ఉన్న కౌరవులకు ఓటమి తప్పలేదు. అలాగే రాజకీయాల్లోనూ సపోర్ట్ చేసే నాయకుడిని బట్టి ఓటర్ల మైండ్ సెట్ డిసైడ్ అవుతుంది. పోటీ చేసే పార్టీ అభ్యర్థితో పాటు మద్దతుగా నిలబడే నేతను కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. అదే అభ్యర్థి విజయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో అదే జరిగిందని నిపుణులు అంటున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారని నిపుణులు సైతం ఒప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం విశేషం. అయితే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్కు బీజేపీ హైకమాండ్ పవన్ పవర్ను సరిగ్గా అంచనా వేసింది. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించాలని బాధ్యతలు అప్పగించడంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారు. ఇంకేముంది, వార్ వన్ సైడ్ అయింది. మహాయుతి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో ఇప్పుడు వారు ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దాదాపు ఖరారైంది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేయగా ఆ కూటమి ఇప్పుడు గెలుపు ఖరారు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అనేక మంది ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలు మహారాష్ట్రలో ప్రచారంలో భాగమయ్యారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల మహాయుతి కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని అనేక చోట్ల పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను మహాయుతి కూటమికి ఓట్లు వేసే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ రూరల్, హదబ్సర్, కస్బాపేట్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీటిలో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక డెత్లూర్, లాతూర్ సీట్లలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ స్థానాల్లో కూడా మహాయుతి అభ్యర్థులదే విజయమనే గణాంకాలు వెలువడుతున్నాయి. పూణే కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థి కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్ 35,000కు పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. బల్లార్పూర్లో బీజేపీ అభ్యర్థి సుధీర్ సచ్చిదానంద్ దాదాపు 25,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదబ్సర్లో ఎన్సీపీ క్యాండిడేట్ చేతన్ విఠల్ తూపే 20,000కు పైగా మెజార్టీలో కొనసాగుతున్నారు. కస్బాపేత్లో బీజేపీ అభ్యర్థి హేమంత్ నారాయణ్ రసానే 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డెగ్లూర్లో బీజేపీ అభ్యర్థి అంతఃపుర్కార్ జితేష్ రావు సాహెబ్ 25,000కు పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఇక చివరిగా లాతూర్ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేష్ కాశీరామ్ కదర్ దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పవన్ ప్రచారం కమలనాథులకు బాగా కలిసొచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో జనసేనాని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. దేశ రాజకీయాల్లోనూ పవన్ తనదైన ముద్ర వేస్తారని జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.